ఆత్మతో దేవుని యొక్క పరిచయం చేసే నువ్వు ఆత్మావేశంతో దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క పరిచయంలో దేవునికి సేవలో ఉన్నాను మనం ఏమయ్యా చల్లారిపోయాం. కారణం ఏంటో పక్కట్టారు. దేవుని చిత్తం లేకుండా నీకేది జరగదు. అలా ఉండవలసి నీవు చల్లారిపోయావు కనుక, తెగసారిపోయావు కనుక సిగ్గుపడి ఇంకోటి అక్కడ సిగ్గుపడడం ముందు చిన్నపోయి మాకు చిన్నపరుచుకొని ఫీల్ అయ్యి సిగ్గుపడాలి. ఆత్మీయతలో అలా ఉండవలసిన మనం, ఆత్మీయతలో అంత ఉండవలసిన మనం ఉన్నావా? నీకు మనమే ఎవరు చెప్పరా? ఎవరు లేదు ఎందుకంటే ఆకలి వస్తుంది లేదని చెప్పి జాగ్రత్త, నాకు ఆకలి వస్తుంది ఎవరు చెప్పండి జర్నీ చేసి పాస్టర్ గారికి ఆకలి నిన్నపోయి మన చిన్న పోటు సిగ్గుపడటం. దేవుడు తన వాక్యం ద్వారా దయచేసి వాక్యాన్ని ఎప్పుడైతే దేవుడిగా మీరు లెక్క చేయరో నా జీవితంలో చాలా అనర్థాలు, చాలా కష్టాలు, చాలా నీచంగా తయారవుతాయి. వాక్యం దేవుడు అంటే పరలోకం నుంచి తెల్ల బస్సులు వేసుకుని ఎక్కడికి దిగిరాడంటే వాక్యమే దేవుడే వాక్యం. మన పరిస్థితిని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి మనకు రోషం రావాలి.